దేవుని తలంపులు, మనుషుల తలంపులు. దేవుని తలంపులు, మనుషుల తలంపులు అనే పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని తలంపులు, మనుషుల తలంపులు. ప్రియమైన దేవుని పిల్లలారా, తలంపులు అనగా ఆలోచనలు, తలంపులు అనగా ఉద్దేశాలు. దేవుని తలంపులు, మనుషుల తలంపులు, ఈ రెండు మ్యాచ్ అవ్వండి, ఈ రెండు కలవవు ఎప్పుడు. దేవుని తలంపు వేరు, మనుషుల తలంపు వేరు. మనిషి తలిచింది దేవుడు తలచాడు, దేవుడు తలిచింది మనిషి బ్రతుకులో కనపడదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో యెషయా గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, దేవుడు ఖచ్చితంగా చెప్పాడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. అంటే దేవుడు తలచింది మనిషి తలచిన దానిలో ఉండదు. మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. ఎందుకంటే వ్యత్యాసం అనేది ఉంది అని దేవుడే చెప్పాడు. ఎంత వ్యత్యాసం ఉంది? 9వ వచనంలో, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు ఏమంటే అంత ఎత్తుగా ఉన్నవి. అంటే మనిషి తలచిన దానికి ఎత్తుగా దేవుడు తలుస్తాడు. అంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి. దేవుడు తలచింది మనిషి తలచిన దానికంటే ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనది అంటే భూమికి ఆకాశానికి ఈ మధ్య గ్యాప్ ఎంత ఉందో అంత ఉంది. భూమి ఆకాశం కలుస్తాయండి? కలవు. కనుక మనిషి తలంపులు, దేవుని తలంపులు కలవనే కలవు. మరి ఏం చేయాలి? మనుషులే దేవుని తలంపుల్లోనికి రావాలి. మనుషులే దేవుని తలంపుల్లోకి రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. ఏమండి, మరి దేవుడికి మనిషి పట్ల ఉన్న తలంపులు ఎలాంటివో తెలుసుకునే ముందు ఎన్ని తలంపులు దేవుడికి ఉన్నాయి మనిషి పట్ల? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అన్నాడు. ఎన్నట? దేవుడికి మనుషులైన మన పట్ల ఉన్న తలంపులు ఎన్నట? బహు విస్తారములు. బహు విస్తారములు, చాలా. ఒకవేళ వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. లెక్కకు మించి ఉన్నవి అంటే లెక్కలకు అందనివి. దేని గురించి అలా చెప్తాం? దేవుడు గురించి ఏ విషయంలో దేవుడు తలచలేదు అని దీన్ని మనం మాట్లాడగలం? ఇది దేవుడు తలచకపోతే వచ్చిందండి, దేవుడు తలంపుల్లో ఇది లేదండి అని మనం దేని గురించి అనగలం? దేని గురించి అనలేము మనం. మనకు కంటికి కనపడుతున్న నీలంగా ఉన్న ఆకాశాన్ని మనం చూసినప్పుడు, ఆ ఆకాశంలో మేఘాలను మనం చూసినప్పుడు అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఏమండి, అప్పుడప్పుడు మేఘాలతో పాటు మనిషి కనిపెట్టిన
విమానాలు కూడా మేఘాల ఆవల ప్రయాణం చేస్తూ ఉంటాయి. విషయం ఏంటంటే మనిషి కనిపెట్టిన ఈ విమానానికి, ఈ రాకెట్కి, ఈ హెలికాప్టర్కి రెక్కలు ఉంటాయి. అది పరిగెత్తడానికి ఏం కావాలా? వైట్ పెట్రోలు కావాలి. మరి మేఘాలకు రెక్కలు ఉండవే, మేఘాలకు ఎలాంటి పెట్రోల్ అవసరత లేదే. అవి కూడా ప్రయాణం చేస్తున్నాయి, అవి కూడా పరిగెత్తుతున్నాయి. ఆ మేఘాలు కూడా చిన్నవి ఉంటవి. ఒక పట్టణాలు దాటిపోయే ఒక పెద్ద మేఘం కూడా ఉంటుంది. అంత పెద్ద మేఘాలలో నీటిని తీసుకువెళ్ళి నిల్వ చేసి అక్కడ నుండి ఎక్కడ వర్షం కావాలంటే అక్కడ కురిపించే ఈ మేఘాలను కదిలిస్తున్నది ఎవరు? వీటి ద్వారా వర్షాన్నిచ్చి మన ఆకలి తీరుస్తున్నది ఎవరు? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే మన ఆలోచనలకి అందదు. 1 మీటర్ వెడల్పు, మీటర్ పొడవు. ఏమండి? ఆ మేఘంలో చెప్తున్నాను. మేఘం దగ్గరకు వెళ్ళి మనం మీటర్ వెడల్పు, మీటర్ పొడవు, దీని ఏమంటారు పరిమాణం అని కదా, ఈ స్క్వేర్ టైపులో ఉన్న ఈ పరిమాణంలో ఎంత నీళ్ళు ఉంటాయో తెలుసండి? 1 చుక్క నీళ్ళు ఉంటాయట. ఇప్పుడు మనకి వర్షం పడి నదులు పారుతున్న ఈ నీళ్ళు అంత స్టోర్ చేయాలంటే ఏమండి, అంత నీటిని స్టోర్ చేయాలంటే అది ఎంత పెద్దదై ఉండాలి? పోనీ మీటర్ వదిలేయండి, 1 అడుగు అనుకుందాం. అడుగు ఇంటూ అడుగు, స్క్వేర్ టైప్, అడుగు ఇంటూ అడుగు. ఒక నీటి బిందువు దాంట్లో స్టోర్ చేస్తే అదే దాని కెపాసిటీ. ఇప్పుడు భూమి మీద ఈ నదులు పొంగుతున్నాయి, చెరువులు నిండుతున్నాయి వర్షం పడ్డప్పుడు. ఇంత నీళ్ళు ఆకాశం నుండి పడుతుందంటే అసలు మేఘం పరిమాణం ఎంత? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఆయన తలంపులు మనకి అందవు. ఆయన చేస్తున్న కార్యాలు మనం అంచనా వేయలేం. ఇదంతా గ్రంథకర్త అయిన మరి కీర్తనకారుడు దావీదు గారు ఆలోచించి, దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అన్నాడు. బహు విస్తారములు. కనుక దేవుడికి మనిషి పట్ల ఉన్న తలంపులు బహు విస్తారములు. అందులో ఒక్క తలంపు కూడా మనిషి తలంపుకి, దేవుని తలంపుకి ఎక్కడ సూట్ అవ్వదు. ఎందుకంటే మనిషి మట్టి ఆలోచన ప్రకారం ఈ భూమి మీద వాటి కోసమే మనిషి ఆలోచిస్తాడు. దేవుడు ఉన్నతమైన తలంపులు ఆయన కనుక మనిషి కంటే ఉన్నతంగా దేవుడు ఆలోచిస్తాడు. కనుక బైబిల్లో చరిత్రలో ఒక వ్యక్తి తలచాడు. బైబిల్ చరిత్రలో ఒక భక్తుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు, ఆయన కాలంలో భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. అలాంటి భక్తుడు ఒకటి తలిచాడండి. ఆయన తలంచిన దానికి, దేవుడు తలంచిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో చరిత్రలో మనం చూడగలం. యోబు గ్రంథం 29వ అధ్యాయం చూద్దాం. యోబు భక్తుడు గురించి మనకు తెలుసు. యోబు గ్రంథం 29వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే 29వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుదాం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంత మేలు. అంటే ఆయన యోబు గారు తాను గొప్పగా బ్రతికిన దినములు ఇప్పుడు కొదవైనవి. ఎందుకనికే యోబు గారికి శ్రమలు వచ్చినాయి, కడుపున పుట్టిన పిల్లలు చనిపోయారు, తనకున్న ఆస్తి అంతా దొంగలు తీసుకుపోయారు, కొంత పాడైపోయింది. మొత్తానికైతే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో బాధపడుతూ, చిల్ల పెంకులతో గీక్కుంటూ పెంట కుప్పం మీద బూడిదలో కూర్చున్నాడు. అదే ఆయన స్థితి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు మరల 4వ వచనంలో, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనున్న ఎడల ఎంత మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను, సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. ఆయన పూర్వస్థితి అండి. ఆయన పూర్వస్థితి గురించి మాట్లాడుతున్నాడు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను,
పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి. అధికారులు అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి. వారి నాలుక వారి అంగిలిని అంటుకొనెను. నా సంగతి చెవినపడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటపడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారికి, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను. విధవరాండ్ల హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగా ఆయెను. గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. దుర్మార్గుల దవడ పండ్లను ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేను అనుకొంటిని. అప్పుడు ఇంత మంచి జీవితము కలిగిన యోబు గారు ఒకటి తలచాడట. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు నేను అనుకొంటిని. ఏం తలచాడు? నా గూటి యొద్దనే నేను చచ్చెదను, అంశవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొని నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరిచిరి. ఇది యోబు యొక్క ఘనమైన స్థితి. ఇది యోబు యొక్క ఘనమైన స్థితి అండి. యోబు ఎంత ఘనంగా ఎంచబడ్డాడో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఆలోచించండి. ఆయన మాట్లాడుతున్నమాట. అప్పుడు నేను అనుకొంటిని. ఏమని అనుకుంటాడు? 18వ వచనం. అప్పుడు నేను అనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, అంశవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును. ఏమనుకుంటున్నాడంటే, నేను చక్కగా నా ఇంట్లోనే చనిపోతాను. హంస ఎలాగైతే దీర్ఘాయువు కలిగి ఉంటుందో, హంస ఎలాగైతే దీర్ఘాయువు కలిగి ఉంటుందో అలాగూ నేను దీర్ఘాయువుతో మరణిస్తాను అనుకున్నాడు. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును అని ఎవరు అనుకున్నారు? దేవుడా, యోబా? ఎవరు అనుకున్నారండి? యోబు అనుకున్నాడు, దేవుడు కాదు. ఎందుకంటే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు ఆ కాలంలో. ఆయన చేసిన ఘనకార్యాలు చెప్పుకున్నాడు. వాటి వలన నాకు దీవెన వచ్చును. విధవరాల హృదయమును నేను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనుక అది నన్ను ధరించెను అంటున్నాడు కదండి. నశించుటకు 13వ వచనం, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చాను. ఎందుకంటే విడిపించాడు. దరిద్రులకు ఆహారం పెట్టాడు, విధవరాలను సంతోషపెట్టాడు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాడు. దీనుల పట్ల తన వ్యాజ్యాన్ని శ్రద్ధగా విన్నాడు, న్యాయ ప్రవర్తన కలిగి ఉన్నాడు, నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు, దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాడు. ఆ రోజు ఇంకేమన్నాడు? వారి పండ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. ఇవన్నీ చేసిన ఆయన నిజంగా దేవుడు అనుకున్న విధంగా ఉన్నాడు, దేవుడు కోరుకున్న విధంగా ఉన్నాడు. ఆయన బల్లా చుట్టూ ఆయన పిల్లలు ఉన్నారు. నేను అడుగు పెట్టినదల్లా నేతిలో పడినట్టు నాకు ఉండేను. అంటే బహుగా ధనవంతుడు, బహుగా న్యాయవంతుడు, బహుగా నీతిమంతుడు. పేదవారి కోసం ఆలోచించాడు. ఎవరైనా ఆకలితో ఉంటే ఈయన అన్నం తినడు. ఇంత గొప్పవాడైన యోబు ఒకటి తలిచాడు. అంటే న్యాయంగా తలిచాడు. ఆయన తలంచింది చెప్తున్నాడు. అప్పుడు నేను ఇట్లా అనుకొంటిని అంటే తలిచాడు.
కనుక దేవుడు నన్ను గొప్పగా చూస్తాడు, నాకు ఘనతనిస్తాడు, నాకు ఎడతెగని ఘనత వస్తుంది, నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపిస్తుంది, నా చేతిలో విల్లు ఎప్పుడు బలముగా ఉంటుంది, నేను మాట్లాడితే గుత్తులు గుత్తులుగా మాటలు వారి మీద పడతాయి, నా ఆలోచన వినవలనని నా కోసం ఎదురు చూస్తారు. ఇది నా స్టేటస్. దేవుడు నన్ను గణపరుస్తాడు అని తలచాడు. అంతేనా అని తలచాడు. కానీ యోబు తలచింది యోబు జీవితంలో ఉన్నదా, కోల్పోయాడా అంటే కోల్పోయాడు. 30వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. అంటే దేవుని తలంపులు, మనుషుల తలంపులు, ఇది మన పాఠం. దేవుని తలంపులు, మనుషుల తలంపులు. ఇప్పుడు యోబు అంటున్నాడు, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఎవరట? ఆయన కంటే తక్కువ వయసు గలవారు అంటే యవనులు. మరి యోబు బాగున్నప్పుడు వాళ్ళు ఎలా చూశారట? యోబు బాగున్నప్పుడు మనం ముందు చదివాం కదా. యోబు 7వ వచనంలో, పట్టణపు గుమ్మమును నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి. ఇది ఆయన స్థితి. అలాంటిది యోబు స్థితి మారిపోయింది. 10 మంది పిల్లలు చనిపోయారు. తనకున్న ఒంటెలు, గాడిదలు, పశువులు, జతల ఎడ్లు, ఆ రోజు ఆస్తి అవే కదా, అన్నీ నాశనం అయిపోయినాయి. 10 మంది పిల్లలు చనిపోయారు. చివరికి తనకున్న ఆస్తి అంతా పోయింది. చివరికి తన శరీరంలో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో, చిల్ల పెంకులతో గీక్కుంటుంటే, ఏమండి, ఆ మంట తట్టుకోలేక బూడిదలో కూర్చొని బూడిదని పూసుకొని బాధపడుతున్న సమయంలో ఆయనకు ఎదురుతున్నది ఏంటి? ఏమండి, కొడుకులు చచ్చిపోయిన బాధను అనుభవించాడు. ఏమండి, ఆస్తిపోయిన బాధను తట్టుకున్నాడు. కానీ యోబు బాధపడుతున్నది ఏంటి తెలుసా? ఎవరినైతే నేను గొప్పగా చేశానో వాళ్ళే నన్ను హేళన చేస్తున్నారు. ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడైతే నాకున్న తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుచున్నారు. వారు ఎగతాళి చేస్తుంటే యోబు తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఏంటో యోబుకు తెలుసు. ఏమంటున్నాడు? వీరి తండ్రులు, ఎవరు ఎగతాళి చేస్తున్న వీరి తండ్రులు, నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. అంటే ఆ రోజు యోబు గారు తన మందలు కాచే పనివారు దగ్గర ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో చెప్తున్నాడు ఆయన, కుక్కలతో కూడా సరైన వారు కాదు వీళ్ళు. అలాంటి వారు ఈరోజు నన్ను హేళన చేస్తున్నారు. ఎంత బాధ అండి, ఎంత బాధపడుతున్నాడు యోబు. అలాంటి వారు నన్ను హేళన చేస్తున్నారు. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనమగును? వారి పౌరుషము పోయినది, దారిద్ర్యము చేతను క్షామము చేతను శుష్కించిన వారై ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యముగానున్న ఎడారిలో ఆహారము కొరకు వారు తిరుగులాడుదురు. వారు తుప్పలలో నుండి తుత్తి చెట్లను పెరుగుదురు. తంగేడు వేలు వారికి ఆహారమై ఉన్నవి. వారు నరుల మధ్య నుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయినట్లు మనుషులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలు, నేలల్లోనూ బండ సందులను వారు కాపురం ఉండవలసి వచ్చెను. మాట్లాడుతున్నాడు యోబు గారండి. అలాంటి స్థితిలో ఉన్నవారు ఏమండి, తన కాపరులు, తన ఆస్తికర్తలు వాళ్ళ దగ్గర ఉన్న కుక్కల కంటే తక్కువగా ఆ రోజు అనగా ఎవరైతే ఏమీ లేనివారుగా, ఎవరైతే నిషేధింపబడిన వారుగా, ఎవరైతే ఆ రోజు సమాజంలో తక్కువగా కనపడ్డారో వారే యోబు గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు యోబు తట్టుకోలేకపోయాడండి. ఆయన తలంచింది ఒకటైంది, దేవుడు తలంచింది ఒకటైంది. ఇప్పుడు యోబు జీవితం తిరగలైపోయింది. యోబు జీవితం తిరగలైపోయింది. ఎవరు అయితే ఈయన మాట్లాడితే వినాలనుకొని తన మాటల కోసం ఎదురు చూస్తూ ఉండిన వారు, యవనస్తులు దాక్కునేవారట, వృద్ధులు లేచి నిలబడేవారట. ఈ స్థాయిలో ఉన్న యోబు బ్రతుకు పల్టీ అయిపోయిందని చెప్పాలి. అంటే దేవుని తలంపులు వేరు, యోబు తలచింది వేరు. యోబు జీవితంలో యోబుకు ఎదురైన ఈ పరీక్ష ఎవరిచ్చింది? దేవుడిచ్చింది కదా.
యోబు ఇంత గొప్పగా ఉన్నప్పుడు కదా దేవుడు యోబు గురించి మాట్లాడాడు సాతానుతో, సాతానా, భూమి మీద నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించితేవా? మొదటి అధ్యాయంలో ఉంటుంది. ఆలోచించితేవా? నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అపవాది ఏమంది? దయ్యం ఏమంది? ఊరకయే యోబు నీతిమంతుడుగా ఉన్నాడా? ఆయన చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా, ఆయనకు ఆస్తి అంత ఇచ్చితివి కదా, కనుక ఆయన భక్తిగా ఉన్నాడంటే అప్పుడు దేవుడు వెళ్ళు, తన ప్రాణం తప్ప నువ్వేం ముట్టుకోవద్దంటే వచ్చి మొత్తానికైతే ఏమండి తనను ముట్టుకోవద్దంటే తనకున్న ఆస్తి, తనకున్న పిల్లలు సర్వం కూలిపోయాడు. ఇది యోబు తలంచింది కాదు, తన బ్రతుకులు ఎవరు తలచారు? దేవుడు తలచాడు. యోబు జీవితంలో దేవుడు తలచాడు. యోబును దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఈ పరీక్ష వెనకాల యోబును దేవుడు గణపరచాలనుకుంటున్నాడు. యోబు అనుకున్నది రైటే. నేను ఏమంటున్నాడు ఇక్కడ? ఒక మాట అన్నాడండి 20వ వచనంలో, నాకు ఎడతెగని ఘనత కలుగును అన్నాడు. మరి ఆ ఘనత రావాలంటే ఏమండి మీకు అర్థమైందండి? యోబు అండి దేవుడు పరీక్షించకపోయినా యోబుకి మరణిస్తే నీతిమంతుడు కాబట్టి ఆయనకు పరలోకం వస్తుందండి, పరదేశికి వెళ్తాడు ఆయనకున్న నీతిని బట్టి. ఎందుకంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి యోబును మరలా ఎందుకు పరీక్షించాలండి? మరలా ఎందుకు పరీక్షించాలి? యోబు నీతిమంతుడు అండి, యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు ఎవడు లేడు. అలా యోబు న్యాయంగా ఉన్నాడు, ఆయన హ్యాపీగా తన కుటుంబంతో సంతోషంగా ఉన్నప్పుడు అలా చనిపోతానికి దేవుడు పరలోకం ఇస్తాడు కదా, స్వర్గానికి వారసుడు అవుతాడు కదా. మరలా ఎందుకు యోబుని దేవుడు పరీక్షించాలి? అదే మనుష్యులు తలంచింది వేరు, దేవుడు తలంపులు వేరు. నేను తలంచి తిని, చూడండి ఆ మాట మరొకసారి 18వ వచనంలో 17వ వచనంలో, దుర్మార్గుల దవడపాళ్ళు ఊడగొట్టి తిని వాళ్ళ పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని అప్పుడు నేను ఎట్లా అనుకొంటిని. ఎవరు అనుకున్నారు? యోబు. యోబు తలచింది ఒకటి, తను నీతిగా బ్రతికినప్పుడు నీతిమంతుడు ఎప్పటికీ కదల్చబడడు, నీతిమంతుడు ఎప్పుడు గొప్పగా ఉంటాడు అని తలచాడు. నిజమే, కానీ నీతిమంతుడికి ఘనత రావాలంటే నీతిమంతుని తలంపులు, నీతిమంతుడు అనుకున్న తలంపుల కంటే దేవుని తలంపులు ఇంకా గొప్పగా ఉన్నాయి. కనుక యోబుకు దేవుడు పరీక్ష పెట్టాడు. అప్పుడు యోబు మాట్లాడుతున్నమాట, ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఇప్పుడు యోబు దేవుడు తలచిన దానిలో శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు తలచింది యోబు జీవితంలో జరిగింది, యోబు తలచింది దేవుని జీవితంలో జరగడం లేదు. ఎందుకు? దేవుడు తలచింది యోబు జీవితంలో జరుగుతుందండి, యోబు తలచింది తన జీవితంలో జరగడం లేదు, జరగదు కూడా. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన హృదయంలో తలంపులు అనేకం పుడతాయి. తుదకు యెహోవాయే ఏ తలంపును నిశ్చయించాలో దానినే ఆయన నిశ్చయిస్తాడు. ఎందుకు? యోబుకు పరలోకం రాదనే కాదండి, యోబును దేవుడు గొప్ప చేయాలి. యోబు ద్వారా అనేక మందికి పాఠము తెలియాలి. ఈరోజు అంటే బైబిల్ వచ్చింది కాబట్టి పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది, యేసుక్రీస్తు వారి బోధన మనకుంది. కనుక మనకి యోబును దేవుడు ఎందుకు పరీక్షించడం మనకు అర్థమైంది. మరి యోబుకు తెలుసా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను గణపరచడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతి యోబుకు తెలుసా? తెలియదు. సర్వశక్తుడు నన్ను పరీక్షిస్తున్నాడని ఆయన బాధపడుతుంటున్నాడు. నిజానికి యోబుకి పరీక్ష వస్తుందని దేవుడు చెప్పలేదు. కనుక యోబు కుంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు, తన తలంచింది జరగట్లేదని బాధపడిపోతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. దేవుడు తలచింది ఒకటైతే మనం ఒకటి తలుస్తాం. దేవుడు ఏం తెలుస్తాడు తెలుసా? దేవుడికి మన పట్ల ఒక సంకల్పం ఉందండి. మన ఎడల తనకున్న తలంపులు బహు విస్తారం అన్నాడు కదా. దేవుడికి మన పట్ల ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారమే దేవుడు మనల్ని తీసుకుని వెళతాడు. అది ఆయన తలంపు. మన పట్ల ఒక సంకల్పం ఉంది. ఏంటది? మన సంకల్పాలు వేరు. సంకల్పాలు అంటే మనం తలచేవి. మనం ఏం తలుస్తామండి?
ఈ భూమి మీద మనము చక్కగా నీతిగా న్యాయంగా బ్రతికి మనము మన కుటుంబం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. వెరీ గుడ్, మంచిదే. అలాగనే నేను నా ఇంటి వారము కష్టాలు కూడా పాలవ్వాలని తలుస్తామండి ఎవరైనా? మనం తలుస్తాం ఎవరైనా? నేను నా ఇంటి వారం తీవ్రమైన కష్టాల్లో పడాలి అని తలుస్తామండి మనం? కష్టాలు కావాలని మనం తలంచం, దేవుడు తలుస్తాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 చూద్దాం. ఏమంటే దేవుని మనసు మనకు అర్థం కావాలండి. దేవుని ఆలోచన విధానం మనకు అర్థం కావాలి. మన ఆలోచన విధానం కాదు, దేవుని ఆలోచన విధానం మనకు అర్థం కావాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14 చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మన మానవ జీవితంలో, మన బ్రతుకు కాలంలో మనకు సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కనుక ఈ రెండింటిని జతపరిచింది ఎవరు? దేవుడు. ఇది దేవుని తలంపు. మన తలంపులు ఎలా ఉంటాయి? దుఃఖం వద్దు మాకు, దేవా మమ్మను చక్కగా కాపాడు, మమ్మను మా కుటుంబాలను చక్కగా కాపాడు, ఎందుకంటే మేము నీతిగా బ్రతుకుతున్నాం కదా ప్రభు అని మనం తలుస్తాం. అది మన ఆలోచన. కానీ దేవుడు మానవ జీవితంలో సుఖము దుఃఖము ఈ రెండు దేవుడు జతపరిచాడు. మన బ్రతుకు బండికి సుఖ దుఃఖాలు 2 చక్రాలు, ఈ 2 ఉంటాయి. ఇప్పుడు యోబు గురించి మనం ఆలోచిస్తే, యోబు గారు బైబిల్లో ఉన్న దాని ప్రకారం మనం ఆలోచిస్తే ఆయన శ్రీమంతుడు కదా. శ్రీమంతుడు అంటే బాగా ఉన్న ఫ్యామిలీ. ప్రతిరోజు తన బిడ్డల కోసము బలులు అర్పించేవాడు. 7 కుమారులు 4 కుమార్తెలు. వాళ్ళు ప్రతిదినం విందు చేసుకునేవారట. ప్రతిదినము విందు అంటే వాళ్ళు ఒక విందు చేసుకుంటున్నారంటే వాళ్ళ కుటుంబం చాలా అంటే బాగా ధనవంతమైన కుటుంబం. యోబు ధనవంతుడు. ఇప్పుడు ధనవంతుడు అలాగనే ధనములో తులతూగుతూ న్యాయంగా నీతిగానే ఉన్నాడు. అలాగనే వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయాడు అనుకుందాం. అప్పుడు యోబు జీవితంలో కష్టం కనపడుతుందా? మనకి కష్టం కనపడుతుందండి. ఇప్పుడు ఆయన బ్రతుకును మనం చదివాం కదా, ఆయన పూర్వస్థితిని మనం 29వ అధ్యాయంలో చదివాం. అందులో కష్టం ఉందండి యోబుకి? లేదు. ఆయన నీతిగా న్యాయంగా ఉంటున్నాడు, న్యాయ ప్రవర్తన కలిగి ఉంటున్నాడు. తప్పు చేసిన వారిని కూడా విడిచిపెట్టలేదు. దవడపల్లి ఊడగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని లాగి వేసాడట. అంటే నీతిగా ఉండడమే కాకుండా తప్పును కూడా ఆయన సహించడు. ఇంత నీతిమంతుడుగా ఉన్న ఈయన ఇలాగనే సమాధికి వెళ్ళి చనిపోయాడు అనుకుందాం. మరి ఆయన బ్రతుకులో దుఃఖమేది? మామూలుగా మనం సాధారణంగా ఆలోచిద్దాం. ఎందుకంటే మానవ జీవితంలో దేవుడు సుఖము దుఃఖము 2 ఏం చేశాడు? జతపరిచాడు. మరి జతపరిచేటప్పుడు యోబు జీవితంలో దుఃఖం ఉండాలి కదా. మరి బైబిల్లో రాయబడింది మనం ఆలోచిస్తున్నామండి. యోబు జీవితంలో దుఃఖం అనేది లేకుండా ఆయన పూర్వస్థితిని మనం ఆలోచిస్తే సుఖంగా ఉన్నాడు, చాలా గౌరవప్రదంగా ఉన్నాడు. యవనస్తులు భయపడతారు, పెద్దలు లేచి నిలబడతారు, మంచి పేరు ప్రఖ్యాతలు, నీతి న్యాయము, విధవరాళ్లను హృదయంలో సంతోషపెట్టాడు, దిక్కులేని వారిని చేర్చుకున్నాడు, అన్నం లేని వారికి అన్నం పెట్టాడు. ఎన్ని మంచి కార్యాలు చేసి ఆయన గొప్ప స్థితిలోనే ఉన్నాడు. భూమి మీద గొప్ప స్థితిలోనే ఉన్నాడు. ఒక ధనవంతుడిగా శ్రీమంతుడిగా ఉన్నాడు. మరి ఈయన బ్రతుకులో దుఃఖమేది? కనుక దేవుడు ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి దుఃఖాన్ని కూడా జతపరిచాడు. కనుక దేవుడు ప్రతి వారి జీవితంలో దుఃఖాన్ని కూడా తలచాడు. దుఃఖాన్ని కూడా ఇస్తాడు దేవుడు. దుఃఖాన్ని తలచాడు. యోబు జీవితంలో అదే జరిగింది. సుఖం ఉంది ఆయన జీవితంలో, నీతిమంతుడే, న్యాయవంతుడే. కానీ దుఃఖం కూడా ఆయనకు రావాలి. ఆ దుఃఖంలో కూడా ఆయన నెగ్గాలి. ఆ దుఃఖంలో కూడా దేవుడు యోబును ఘనపరచాలి. దేవుడు తలంపులు మనకు దుఃఖాన్ని కలిగించినా అవి మనకేమిస్తాయి తెలుసా?
ఘనతనిస్తాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. ఇప్పుడు మన తలంపులు దేవుడు తలంపులకు వ్యత్యాసాన్ని మనము ఆలోచిస్తున్నాం. యోబు జీవితంలో ఆయన తలచింది, నా కాళ్ళ కింద నీళ్ళు ఎప్పుడు ఉంటాయి, నా నా కొమ్మలో ఏమండి నా మంచం పైన కొమ్మలు ఎప్పుడు మంచు ఉంటుందంటే హ్యాపీగా నేను చనిపోతాను, అంశవలే దీర్ఘకాలం బ్రతుకుతాను అనుకున్నాం మనం. ఏమంటే నేను ఒక సామెత విన్నానండి, కాకి వలె కలకాలం బ్రతకడం కంటే అంశవలే 6 నెలలు బ్రతకడం మంచిది అని విన్నాను నేను. విన్నారా మీరు కూడా? కానీ ఇక్కడ అంశకే ఎక్కువ కాలం ఆయుష్కాలం, ఇక్కడ అంశ వలె ఏమండి ఇక్కడ మన యోబు గ్రంథంలో చదివాం కదండి, అంశ వలె దీర్ఘకాలం. చూడండి ఒకసారి మాట మరలా చూద్దాం. 29వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మనం చూస్తే 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, అంశ వలె దీర్ఘాయువు గలవాడనవుదును. ఏం తలిచాడండి ఇక్కడ? ఆలోచించండి. అంశ వలె దీర్ఘాయువు గలవాడి వలె అవుదును. అంశ జీవితం మనకు తెలుసు కదండి. అంశ జీవితం దీర్ఘాయువు. అందులో అంశ చాలా పవిత్రంగా, అంటే తన జీవితాన్ని మనం ఆలోచిస్తే, అంశ జీవితాన్ని మనం ఆలోచిస్తే చాలా పవిత్రంగా శుద్ధంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అది వాళ్ళదు, పవిత్రంగా జీవిస్తుంది. దానికి దేవుడు దీర్ఘ ఆయుష్నిచ్చాడు. అలా నేను కూడా బ్రతుకుతానని అనుకున్నాడు. ఎందుకంటే యోబు జీవితం కూడా మచ్చలేదు, యోబు జీవితంలో కూడా డాకులు లేవు, యోబు జీవితంలో కూడా అన్యాయం లేదు. నీతిమంతుడు, యథార్థవంతుడు, అందరి హృదయాలను సంతోషపెట్టాడు. ఏమంటే పేదవారిని తన ఇంటిలో అన్నం పెట్టకుండా ఆయన విడిచిపెట్టలేదు. కనుక నేను అంశ వలె దీర్ఘాయువు గలవానిగా నేను మరణిస్తాను అనుకున్నాడు. అది ఆయన తలంచింది. దేవుడు ఆయన జీవితంలో జరిగించింది మరొకటి. అది ఆయన జీవితం మొత్తము ఏమైపోయింది? తిరగలపడింది, రివర్స్ అయింది. అందుకే మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని తలంపు మన జీవితంలో సుఖము దుఃఖము రెండు ఆయన జతపరిచాడు. ఇప్పుడు చూద్దాం మరికొన్ని సంగతులు మనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చూస్తే, మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఏమంటే మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు అంటున్నమాట. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం. కళ్ళంలో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. ఇక్కడ కూడా చూడండి, ఆయన ఆలోచనలను వారు గ్రహింపక ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు కళ్ళములో ఒకడు పనలను సమకూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనక ఉన్నారు, ఆయన ఆలోచనలను గ్రహింపక ఉన్నారు. ఏమండి, ఈ కళ్ళములో పనలన్నీ ఛిద్రంగా పడిపోయి ఉంటే అది కళ్ళం ఎలా అవుతుంది? ధాన్యం అంతా ఒకచోట ఎలా వస్తుంది? కనుక చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరినీ నేను తిరిగి ఒక దగ్గర తీసుకుంటాను అని దేవుడు అంటున్నాడండి. ఇది ఆయన తలంపులు, ఇది ఆయన ఆలోచన. అంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీలను మరలా నేను తిరిగి తీసుకొని వస్తాను. కళ్ళంలో పనలు, చెదిరిపోయిన పనలను ఎలాగైతే కూరుస్తామో అలాగ నేను ఇశ్రాయేలీలను తిరిగి నా దగ్గరికి చేర్చుకుంటాను, వారిని నేను గొప్ప చేస్తాను అంటున్నాడండి దేవుడు. 13వ వచనం చదువుదాం. 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడండి, యూదుల గురించి. చేయుచున్నాను, లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నువ్వు అనగద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోక నాథునికి
ప్రతిష్ఠించుదును అని చెప్పు అంటున్నాడు సీయోను కుమార్తె ఇశ్రాయేలులతో. అంటే ఎవరినైతే దేవుడు ఇశ్రాయేలీలను బబులోనికి, ఏమండి 10వ వచనంలో చదివితే వాళ్ళు బబులోని చెరకు వెళ్ళారండి. బబులోని చెరకు వెళ్ళిన మిమ్మల్ని తిరిగి నేను మరలా తీసుకొని వస్తాను. సీయోను కుమారి, నువ్వు భయపడకు. నా తలంపులు, నా ఆలోచనలు వేరు. నిన్ను తోసివేసానని నువ్వు అనుకుంటున్నావు, లేదు, మరలా తీసుకొని వస్తాను. నిన్ను కళ్ళం తొక్కడానికి శృంగ ఇనుపదిగాను, సీయోను కుమారి నీవు శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను అన్నాడు. కళ్ళంలో ఇనుముతో తొక్కారనుకోండి, గింజలున్న కళ్ళంలో, ఇప్పుడు గింజలున్న కళ్ళంలో ఏం తొక్కాలండి? మామూలుగా వరి అండి. వరిని కుప్పలు కొట్టేటప్పుడు ధాన్యాన్ని దగ్గరికి పనలన్నీ ఒకతక్కడు చేర్చినప్పుడు కుప్ప పెట్టేసి చుట్టూ ట్రాక్టర్ తొక్కుతుంది. ఆ ట్రాక్టర్కి ఏ చక్రాలు ఉంటాయి? రబ్బర్ ఉంటాయి, ఇనపై ఉంటాయి. అంతే కదా, రబ్బరే కదా. రబ్బర్తో తొక్కితే గింజ పాడవకుండా గింజ వస్తుంది. కానీ ఇనపదిగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు రోలింగ్తో తొక్కారనుకో ఎట్లుంటుంది? గింజ ఏమైద్ది? వస్తుందా? అణిగిపోయిద్దా? అంటే ఇశ్రాయేలీలు నేను ఇనపదిగాను, ఇంకేమన్నాడు? నీ డెక్కలు ఇత్తడివిగాను. ఒకవేళ ఎడ్లతో గుర్రాలతో కళ్ళం దొక్కిస్తారా? అయితే మీ డెక్కలు నేను ఏం చేస్తాను తెలుసా? ఇత్తడివిగా చేస్తాను. అంటే మీరు తొక్కుతుంటే మీ కిందున్న అన్యజనులు ఏమైపోవాలి తెలుసా? నలిగిపోవాలి, చచ్చిపోవాలి. మిమ్మల్ని విడిచిపెట్టాను అనుకుంటున్నారా? తిరిగి నేను తెచ్చుకుంటాను. ఇది నా ఆలోచన, ఇది నా సంకల్పం అంటున్నాడు దేవుడు. దేవుని సంకల్పాన్ని దేవుడు అనుకున్నది ఆ రోజు వాళ్ళు గ్రహించలేకపోయారు. ఇశ్రాయేలీలు గ్రహించలేకపోయారు, అన్యజనులు గ్రహించలేకపోయారు. అందుకే దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఇది దేవుని ఆలోచన, దేవుని సంకల్పం. దేవుడు తలచింది ఇది. దేవుడు తలచిందండి. దేవుడు తలచిందది. వారు నా తలంపులు తెలుసుకొనకై ఉన్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకై ఉన్నారు. ఎందుకంటే దేవుని తలంపు వేరు, మనుషుల తలంపులు వేరు. మనుషుల తలంపులు వ్యర్థం, దేవుని తలంపులే నిలబడతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇక క్రొత్త నిబంధనకు వస్తే, క్రొత్త నిబంధన కంటే ముందు ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనలు నేను చెప్తాను మీకు. యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు దేవుడు ఇశ్రాయేలీలను తన ప్రజలుగా భావించి, తప్పు చేసినప్పుడు అన్యజనులకు అప్పగించి, వాళ్ళకు బుద్ధి వచ్చినప్పుడు మరలా విడిపించి న్యాయాధిపతుల ద్వారా విడిపించేవాడు. ఇలా దేవుడు వాళ్ళని విడిపిస్తున్న ఈ సమయంలో, ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చిన ప్రతిసారి యుద్ధంలో వారికి గెలిపించేవాడు. యెహోషువ మొదలుకొని, ఎవడు కనాను దేశానికి చేరుకున్నప్పుడు యెహోషువ ద్వారా జరిగించిన యుద్ధాలు మొదలుకొని రాజుల వరకు ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలలో వాళ్ళు దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు వారి పక్షాన నుండి వాళ్ళకి యుద్ధాలలో గెలిపించేవాడు. అంటే ఇతర ప్రజల మీద వాళ్ళు విజయం సాధించాలంటే, రాజ్యం వాళ్ళ సొంతం కావాలంటే దేవుడు యుద్ధాల ద్వారా వాళ్ళకు గెలుపునిచ్చేవాడు. ఏమండి, దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఉండి జరిగించిన యుద్ధాలు అన్నిన్ని కాదు, ఒక గ్రంథమే ఉందంటే యెహోవా యుద్ధ గ్రంథం. యాషారు గ్రంథంలో రాయబడిందని కూడా మనం చదువుతాం. ఏమండి, యెహోవా యుద్ధ గ్రంథం అంటే ఏమండి, మన మోషే దాసుడైన యెహోషువ జరిగించిన యుద్ధాల గురించి రాయబడిన సంగతి. ఆ యెహోవా యుద్ధ గ్రంథంలో మొత్తం యుద్ధాలే మనం వింటాం, రైట్. అంటే దేవుడు పాత నిబంధన కాలంలో యుద్ధాల ద్వారా విజయాన్ని ఇచ్చేవాడు. కనుక ఇశ్రాయేలీయులు అందరూ అనుకునేవారు, దేవుడు యుద్ధం ద్వారా మరలా మాకు రాజ్యాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా యేసుక్రీస్తుని అడిగారు ఎవరు? శిష్యులు, ప్రభువా నీ రాజ్యం వచ్చును కాక అంటున్నావు కదా, మరలా నువ్వు ఇశ్రాయేలులకు రాజ్యం ఇస్తావా అని అడిగారండి. యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు, ఇదిగో నేను రాజుని, ఈ భూమి మీద నేను పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానంటే వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు రాజు అవుతాడు, మన పక్షాన యుద్ధము చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. కానీ మనుషులు తలంచింది దేవుడు తలచాడు కదా. ఇప్పుడు చదువుతాం మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. నేను చెబుతున్న మాటలు మీరు అర్థం చేసుకుంటేనే అందుతాయి, లేదని నిద్ర వస్తుంది. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను గెలిపించే ప్రతి విషయంలో వారి పక్షాన్ని నుండి యుద్ధం చేసి వాళ్ళకి గెలుపునిచ్చాడు.
యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా యుద్ధం చేసి మాకు రాజుగా ఉంటాడు, మా పక్షాన రాజు అవుతాడు. అన్నం పెట్టాడు కదా, 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి అన్నం పెట్టాడు కదా. కనుక రాజు అంటే ఇలానే ఉండాలి, ఏ పని చేయకపోయినా ఏమంటే ప్రార్థన చేస్తే మాకు రొట్టెలు వస్తున్నాయి, కనుక ఇలా ఉండాలి, మా పక్షాన యుద్ధం కూడా చేయి అని వాళ్ళు భావించినప్పుడు తండ్రి అయిన దేవుని ఆలోచన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేయాలనుకున్నాడు, దేవుని తలంపు ఏంటో ఆ రోజు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. 3వ వచనం చదువుదాం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకై ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. చాలు. ఏంటట? అప్పటి వరకు మీకా గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథం, మీకా ప్రవక్త పాత నిబంధన ప్రవక్త. అప్పటి వరకు యుద్ధాలే శరణ్యం, యుద్ధం చేసి గెలవాలి, యుద్ధము ద్వారా దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడు. ఎన్నో యుద్ధాలు చేశారు ఇశ్రాయేలీలు. అలాంటి ఇశ్రాయేలీల మధ్య దేవుడు తన ఆలోచన పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడో తెలుసా? మీకు విజయం రావాలంటే యుద్ధం ద్వారా అనుకుంటున్నారా? నా ఆలోచన వేరు, నా తలంపు వేరు. నేనేం చేస్తానో తెలుసా? తమ ఈటలను తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. అంటే ఒక రాజ్యాన్ని ఆక్రమించాలంటే కత్తి పట్టుకుంటే ఆక్రమించవచ్చు అనుకునే ఈ సమాజానికి అని నమ్ముతున్న మానవ తలంపులను వ్యర్థం చేస్తూ దేవుడు కత్తి పట్టకుండానే రాజ్యాలను గెలవచ్చనే, యుద్ధము చేయకుండానే రాజ్యాలన్నీ ఆయనకు సాష్టాంగ పడేటట్టు చేయొచ్చని యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన తలంపును నెరవేర్చాడు. నాగటి నక్కలుగా మార్చాడట. ఖడ్గములను ఏం చేశాడు? నాగటి నక్కులుగా మార్చాడు. ఈరోజు మనం కత్తి పట్టుకుంటున్నాం యుద్ధానికి? లేదు. మరి కత్తులు దేనికి వాడుతున్నాం? ఇనుము దేనికి వాడుతున్నాం? నాగలు దున్నడానికి లేదా కూరగాయలు తరగడానికి. యుద్ధం ఎందుకు చేయట్లే? మనల్ని గెలిచాడు మన ప్రభు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ హృదయాలను గెలిచాడు. ప్రతి దేశంలో తన రాజ్యం ఉంది, సంఘం ఉంది. ఆ రాజ్యము యుద్ధము చేయకుండానే గెలిచాడు మన ప్రభు. దేవుని తలంపిది మనిషి వలన సాధ్యమవుతుందండి? అప్పటి వరకు యుద్ధాలే శరణ్యమంటున్న ఈ సమాజంలో యుద్ధం చేయకుండా, తన వెంట ప్రజలు రావాలంటే యుద్ధం చేయకుండా వారి మనుషుల హృదయాలను గెలవాలని ఏ సమాజం ఆ రోజు అనుకోలేదు. ఎవరికి తెలియదు కూడా ఈ ఆలోచన. అందనిది మనిషి తలంపులకు అందనిది దేవుని ఆలోచన. ఆయన తలంపును యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు నెరవేర్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుని తలంపు. యుద్ధాలను ఆపాడు యేసుక్రీస్తు వారు వచ్చి. అందుకే యుద్ధం చేయడం మనం నేర్చుకోవట్లేదు. లేదంటే మనం కూడా యేసు రాకపోతే మనం కూడా పుట్టిన ప్రతి ఒక్కడు యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, సకల విద్యలను అభ్యసించాలి. ఇప్పుడు మనకి యుద్ధమే లేదండి. మనం చదువుకొని వ్యవసాయం చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ బ్రతకమంటున్నారు తప్ప యుద్ధం కంపల్సరీ అంటున్నారండి? లేదు కదా. ఈ సంగతి తెలియక ఇశ్రాయేల్ దేశం నేటికి యుద్ధం చేస్తుంది. దేవుడు యుద్ధం చేయమన్నాడని. మళ్ళీ వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఇరాన్ మీద దేవుడు మమ్మల్ని యుద్ధం చేయమంటున్నాడని చెప్పుకుంటున్నారు వాళ్ళు. యుద్ధం చేయడం మానేయమన్నాడండి దేవుడు. యేసు ద్వారా మానేపిచ్చాడు. ఆ రోజు శాస్త్రుల పరిశీలకు అర్థం కాలేదు. వాళ్ళ తలంపులు ఏంటి? నేను రాజుని అంటున్నాడు కదా ఈయన, నీ రాజ్యం ఏదని అడిగారు ఆ రోజు. పిలాతు కూడా అడిగాడా లేదా? పిలాతు, నువ్వు రాజువా అని అడిగితే ఏమన్నాడు యేసుక్రీస్తు? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజుని అంటే పిలాతు అనుకున్నాడు. మరి ఏది నీ రాజ్యం అనుకున్నాడు? అంటే రాజ్యం అంటే వాళ్ళ తలంపుల్లో రాజు ఉండాలి, భటుడు ఉండాలి, సింహాసనం ఉండాలి, గుర్రాలు, రథాలు, సైన్యము, ఒక దేశము, ఒక ప్రహరీ, ఇది కదా రాజ్యము అని మనుషులు అనుకుంటుంటే, మనుషుల తలంపులకు భిన్నంగా దేవుని తలంపు దానికి ఉన్నతమైనది. అలాని ఫెయిల్ అయిందండి? లేదండి. నేటికి యేసు స్థాపించిన రాజ్యమే ప్రపంచ దేశాల్లో ఉంది. వాళ్ళే క్రైస్తవులు. యుద్ధము చేయని క్రైస్తవులు చేసే యుద్ధం
కత్తి కర్ర లేకుండా, ఏమండి, చెడుతో చేస్తున్న యుద్ధం, వాక్యముతో చేస్తున్న యుద్ధం. ఇది దేవుని తలంపండి. మనిషి ఇలా తలంచడు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఏమండి, లోకసువార్త 18వ అధ్యాయంలో దేవుని తలంపు మన తలంపులు అండి. ఆలోచిస్తున్నాం మనం. లోకసువార్త 18వ అధ్యాయంలో 23వ వచనం 22 నుండి మనం చూద్దాం. ఇక్కడ ఒక సందర్భంలో మనం చూస్తే లోకసువార్త 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక యవనస్తుడండి పరిగెత్తుకుని యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలని అడిగాడండి. బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడండి. అడిగినప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చి, సద్బోధకుడు, నిత్య జీవము నాకు వారసుడు అవటకు నేను ఏం చేయాలని అడిగాడండి. అందుకు యేసు ఏమన్నాడంటే, 10 ఆజ్ఞలు పాటించి, నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు కదా, నీ 10 ఆజ్ఞలు పాటించని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అవి నేను పాటిస్తున్నాను. 21వ వచనం, అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని నేను అనుసరించుతూనే ఉన్నానా నేను. అందుకు యేసు, నీకు ఇంకా ఒకటి కొదవగా ఉంది, నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అర్థమైందండి? పరలోకం వెళ్ళాలంటే 10 ఆజ్ఞలు పాటించడమే కాదు, నువ్వు ధనవంతుడివి కనుక నీకున్నవన్నీ అమ్మి బీదలకి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అది ఎలా ఉంటుందండి మాట? నిత్యజీవం పోవాలంటే, నిత్యజీవం వెళ్ళాలంటే, పరలోకానికి వారసుడు కావాలంటే 10 ఆజ్ఞలు సరిపోవా? 10 ఆజ్ఞలు సరిపోతాయని ఏమండి అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? నీకు ఒకటి కొదవగా ఉంది. ఒకటే కొదవగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఒకటే కొదవగా ఉంది. ఆ కొదవ ఏంటో తెలుసా? ఏమన్నా, నీకు ఒకటి కొదవగా ఉంది. మళ్ళీ చదవండి అన్నమాట. నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పిన. నువ్వు ధనవంతుడు అయితే నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, నీకు ధనం పరలోకంలో సమకూరబడుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఇది యేసు చెప్పింది. అప్పటి వరకున్న ఆలోచనలు, మనుషుల తలంపులు అన్నీ తిరగలబడ్డాయి ఈ డైలాగ్తో. ఎలా చెప్పగలం? వెంటనే వాడు ఏం చేశాడు? వాడు ఆలోచన ఏంటి? 10 ఆజ్ఞలు పాటించాను, ఇంకేమైనా చేయమంటాడా? ఇంకో 10% పెంచమంటాడేమో అనుకున్నాడేమో. అనుకుందాం, 10% ఇస్తున్నాడు కదండి. ఆయన ఒక అధికారి అండి. యేసు దగ్గరకు వచ్చి అడిగాడు, సద్బోధకుడా, నిత్య జీవం పరలోకం వెళ్ళాలంటే నేనేమి చేయాలని అడిగాడు. 10 ఆజ్ఞలు పాటించమంటాడు, మహా అంటే ఇంకేదో చేయమంటాడు. నేను ధనవంతుని కదా, ఎలాగైనా చేస్తాను అనుకున్నాడు. కానీ యేసు చెప్పిన మాట ఈయన తలంచిన దానికి ఎలా ఉంది? ఎంత ఎత్తుగా ఉందో చూడండి. దాన్ని అందుకోలేక ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చదవండి. అతడు మిక్కిలి, ఎవరు ఆయన మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని, మిక్కిలి ధనవంతుడు ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడట. అంటే ఇక తట్టుకోలేకపోయాడు. నేను తలంచింది జరగడం లేదు, ఈయన వేరే చెప్పేశాడు కనుక ఏం చేశాడు? కనుక నాకున్న ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చి ఈయనతో వెళ్ళిపోతానన్నాడండి. లేదు, మనం తలచింది ఒకటి, దేవుడు తలచింది మరొకటి. అది అందరిది. అనుకున్నది ఒక్కటి, అయింది ఒకటి. మనం అనుకుంటే ఎలాగండి? అదే ఆయన బ్రతుకులో మిక్కిలి వ్యసనపడుచు ఎలా వెళ్ళిపోయాడట? మళ్ళీ వ్యసనపడగా యేసు అతన్ని చూచి, అప్పుడే డైలాగ్ చెప్పాడు యేసుక్రీస్తు వారు. యేసు అతన్ని చూచి ఒకటే మాట అన్నాడు, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం చెప్పి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం అన్నాడు. అంటే ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంటే చాలా కష్టమయ్యా. ఎంత కష్టమంటే ఒంటె సూది బెజ్జంలో అయినా దూరుతుందేమో కానీ దూరుతుంది, కానీ ధనవంతుడు మాత్రం పరలోకంలో దూరడు. ఈ మాట ఎట్లుందండి? చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది అతనికి. అంటే మనం అనుకున్నది కాదు, దేవుడు తలచింది మనము అందుకోగలగాలి.
దేవుని తలంపు వేరు, మన తలంపు వేరండి. ఇది చెప్తున్నప్పుడు ఒక అయ్యగారు చెప్తే విన్నాను. మన దైవజనులు ఒకసారి వాక్యం చెప్తుంటే ఒక ఆయన అంటున్నట్టు, మాకు చెప్పొచ్చేవాళ్ళే, అబ్రహాం ధనవంతుడు కాదా, ఆయనకు దేవుడు పరలోకం ఇవ్వలేదు అన్నట్టు. ఎందుకంటే ఇది ధనం మోజు కదా, ఆ బాపత అనమాట. అంటే ఈయన ఎంతసేపు ధనం ఉండాల్సిందే, ధనం లేకపోతే దేవుడు గొప్పవాడు, ధనం ఉంటేంటి లేకపోతే ఏంటి, నాకు దేవుడు ముఖ్యం అనుకునే బాపతులు కాదు వీళ్ళు. అబ్రహాము ధనవంతుడు కాదా అన్నాడు. ధనవంతుడే, కానీ అబ్రహాముకు దేవుడు దేశాన్ని ఇస్తే టెంట్ వేసుకొని ఉన్నాడు. ఆడిపోయి ఎలా ఉన్నాడు? టెంట్ వేసుకొని ఉన్నాడు. అబ్రహామును దేవుడు అడిగాడు, ఏమడిగాడు? కుమారుని బలిగేవమని అడిగాడు. ధనవంతుడు ఇస్తాడండి? అబ్రహాం ధనవంతుడైనా ధనము కంటే మిన్నైన దేవుణ్ణి ప్రేమించండి. ఎలానో తెలుసా? చెప్తాను సందర్భం. అబ్రహాం గారు లోతు గారు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఆస్తి విస్తరించిన తర్వాత వాళ్ళిద్దరు ఒక చోట ఉంటే పశువుల కాపర్లకు గొడవ అవుతుందని వాళ్ళిద్దరు వేరైపోయారు. అబ్రహాము వాళ్ళిద్దరు మాట్లాడుకునే వేరైపోయారు. అయితే లోతు సోయారు ఆ సొదొమ గుమొర్రా ప్రాంతాలు ఎన్నుకొని అటు వెళ్ళిపోయాడు. అబ్రహాము దానికి ఆపోజిట్లో ఈయన కాపురం ఉన్నాడు. అప్పుడు ఆ సొదొమ గుమొర్రా ప్రాంతాల మీదకి ఒక రాజు, వేరే రాజు వచ్చి ఆ సొదొమ గుమొర్రా ఆ 2 పట్టణాల మీద యుద్ధం చేసి ఆ సొదొమ రాజు యొక్క ఆ సొదొమ యొక్క రాజు భార్య పిల్లలు, అలాగనే లోతు భార్య పిల్లలు, అలాగనే అక్కడ ఉన్న వారిని అందరిని చెరగొని, ఆస్తి అంతా చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన సంగతి ఎవరికి తెలిసింది? అబ్రహాముకు తెలిసింది. ఎందుకంటే అక్కడ లోతున్నాడు కనుక. లోతు కోసం అబ్రహాం ఏం చేశాడంటే ఆ రాజులను తరుముకుంటూ వెళ్ళి వాళ్ళని సంహరించి ఆస్తులు, ఏమంటే ఆస్తులు అంటే ఆ రోజు పశువులు అవన్నీ కదండి ఆస్తి. తర్వాత బంగారం, వజ్రాలు, వైడూరాలు ఇవన్నీ కదా, ఇవన్నీ దోచుకొని వెళ్ళిన వారి దగ్గర వెళ్ళి వారిని కొట్టి చంపేసి వీళ్ళు బందీలుగా తీసుకెళ్తున్న వీరిని తిరిగి తీసుకుని వచ్చి ఆ సొదొమ రాజుకు తన భార్యను, తన పిల్లల్ని, తన జనాన్ని తనకు అప్పగిచ్చి అబ్రహాము తిరిగి వస్తుంటే ఆ రాజు సొదొమ రాజు అన్నాడు కదా, ఏమన్నాడంటే, అబ్రహాము గారు నాకు ఎంత మేలు చేశారు మీరు. ఎందుకంటే భార్య పిల్లల్ని ఎత్తుకుపోయిన తర్వాత రాజుల సంగతి తెలుసు కదండి, చాలా దారుణంగా ఉంటుంది. కనుక తిరిగి వచ్చినందుకు ఆయన సంతోషపడి, ఈ ఆస్తి నాకెందుకు అబ్రహాము, మా ఆస్తి అంతా నువ్వు తీసుకో, మాకు భార్య పిల్లలు వచ్చారు, మాకు అదే సంతోషం అనగానే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదువుదాం. అబ్రహాం ఎంత గొప్పవాడు, ఆయన ధనవంతుడైనా కానీ పరలోక రాజ్యానికి అర్హుడు ఎందుకు అయ్యాడో ఇవన్నీ తెలియాలా. చదవండి ఆదికాండంలో ఆ సందర్భం కరెక్ట్గా 14వ అధ్యాయము 21వ వచనం. వెరీ గుడ్. ఆదికాండం 14వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు అబ్రహాము మాట్లాడిన మాట, సొదొమ రాజుతో అబ్రహాము మాట్లాడిన మాట. సొదొమ రాజు ఏమంటాడు అది కూడా చదువుదాం. సొదొమ రాజు, మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేసేసాడు, ఒక నూలు పోగు కూడా నేను తీసుకుపోనని. ధనవంతుడైన ఆయనకి ధనం మీద ఏం లేదు, ఆశ లేదు. ఏమంటే ఆయన చేసింది తప్పేం కాదు కదా, సొదొమ రాజు తీసుకోమన్నది తప్పేం కాదు కదా. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఆయన అబ్రహాం గారు సొదొమ రాజ్యాన్ని విడిపించి తీసుకొచ్చాడు, కానుకగా తీసుకోమన్నాడండి. ఈ మధ్యకాలంలో ఒక సినిమా అన్నట్టుడండి, సుమారుగా 2 కేజీల బంగారం అట ఆ పెట్టే ఎక్కడో పడిపోతే ఈ సఫాయి కార్మికులు ఉంటారు కదండి, వాళ్ళు ఆ చెత్త ఎత్తేటప్పుడు ఆ బాక్స్ కనపడితే తీసి చూస్తే ఆ బంగారం ఉందట. అవి ఎవరి అడ్రస్ అందులో ఉన్నట్టుంది, తీసుకెళ్ళి ఆయనకు అందించారండి. వెంటనే ఆయన సంతోషించి ఆ సఫాయి కార్మికురాల్ని సన్మానించి అంత డబ్బు గిఫ్ట్గా ఇచ్చాడట. ఇప్పుడు ఇస్తే తీసుకుంటే తప్పండి? కాదు కదా, కాదు కదా, తీసుకుంటే తప్పేం కాదు. అంతకంటే గొప్ప సహాయం చేశాడు అబ్రహాము సొదొమ రాజుకి. కానీ సొదొమ రాజు ఇచ్చింది రూపాయి కూడా వద్దన్నాడు. అది అబ్రహాం అంటే గిఫ్ట్గా తీసుకోమన్నా తీసుకొని అన్నాడు. ఎందుకు తెలుసా? రేపు నేనే అబ్రహామును ధనవంతుడుగా చేశానని చెప్పుకుంటావు, నువ్వు మామూలుడు కాదు,
నన్ను ధనవంతుడు చేస్తే గీస్తే నా దేవుడు చేయాలి తప్ప నువ్వు కాదన్నాడు. అది అబ్రహాము స్టేటస్. అలా మనం ఉండగలమా? అలా ఉంటే నీకు ఎంత ధనం ఉన్నా దాని మీద నీకు యావ ఉండదు. కనుక అది అబ్రహాం క్యారెక్టర్. అందుకే అన్నాడు, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే. లోకసువార్త 18వ అధ్యాయం ఇప్పుడు చదువుదాం, మరలా ముగింపులోకి వెళ్దాం. లోకసువార్త 18వ అధ్యాయంలో ఏమండి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తర్వాత ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అనగా అడగగా. ఇది ఎవరు అడిగారు? ఇది అక్కడ విన్న చుట్టుపక్కల వాళ్ళు. ఇప్పుడు ఆయనే కాదు, ఆ వ్యసన పడుతూ వెళ్ళిపోయిన ధనవంతుడే కాదు, చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అనుమానం వచ్చింది. ఏమనుమానం వచ్చింది? ఇది విన్నవారు, అయితే ఎవడయ్యా రక్షణ పొందుతాడు, ఎవడయ్యా నీ వెనకాల వస్తాడు, నువ్వేంటి ఉన్నది మొత్తం అమ్ముకోమంటున్నావు, దేవుడే సర్వస్వం అంటున్నావు. అవును, రక్షణ పొందితే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవచ్చని, రక్షణ పొందితే దేవుడు మమ్మల్ని సుఖంగా చూసుకుంటాడనే ఆలోచన ఆ రోజు మనుషుల్లో ఉంది. నేను కూడా చాలాసార్లు చెప్పాను, మనం కూడా ఏమనుకుంటామంటే అండి, దేవుని కోసం కార్యాలు చేయాలంటే దేవుడు మాకు ఎంతో కొంత టింగ్ ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? అంతే కదా, దేవుడు మమ్మల్ని దీవిస్తే దేవుడు పని మనం చేస్తాం అనుకుంటాం. కనుక మనం ఏమనుకుంటామంటే, అప్పుడప్పుడు సినిమాలు చూసిన మైకంలో నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు 1 కేజీ బంగారం దొరికితే బాగుండును, లేదా 1,00,000 రూపాయలు కట్ట దొరికితే బాగుండును, ఆ 1,00,000 రూపాయలతో బ్రహ్మాండమైన మీటింగ్ చేసి దేవుని గొప్ప చేద్దాం అనుకుంటాం. నిజానికి 1,00,000 దొరికితే నువ్వు మీటింగ్ చేయవు, అట్నుండి అడిపోతావు, దేవుడు తెలుసు. అయినా దేవుడిస్తే నువ్వు చేసుడేంది? నువ్వు చేయవా? దేవుడిస్తే నువ్వు చేసుడు, అలా అయితే నువ్వు చేసేది ఏముంది? వద్దండి, నీకున్న దానిలోనే నువ్వు దేవుని కోసం చెయ్యాలి. నీకున్నదాన్ని నువ్వు పోగొట్టుకొని చేయాలి. అది ధనవంతుడు లేక ఆలోచించకూడదు. మనం ధనవంతుడైతే నాకు ఆస్తి ఉంటే నేను ఇలాంటి మంది బీద వాళ్ళకి చాలామందికి పెడతాను కదా. యోధ అలానే అనుకున్నాడు, అనవసరంగా ఈ ధనాన్ని వేస్ట్ చేస్తుంది ఈవిడ, యేసు తల మీద పోసిందట విలువైన అత్తరు, అనవసరంగా నేలపాలు చేస్తుంది, ఇదే ఉంటే బీదలకు ఇచ్చేవాని కదా, బీదలకు ఇచ్చి సాయం చేయొచ్చు కదా అన్నోడు బీదలకు ఇచ్చేవాడండి? ఇయ్యడండి. దేవుడి కోసం ఖర్చు చేసేవాడు దేవుని కోసం ఖర్చు చేసుకుంటూనే పోతాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. యేసు బోధ ఆ రోజు వాళ్ళని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే మనుషుల తలంపులన్నీ అది, కానీ దేవుని తలంపులు వేరు. మనుషులు ధనం ఉంటే దేవుని కోసం చేయగలరు అనుకుంటారు. ఆ ఆలోచన వదిలేయాలి. మనకు ఒక ఆలోచన ఉందా, వదిలేయాలి. ఎవరైనా మీటింగ్ చేశారనుకోండి, వాళ్ళకేంటండి, వాళ్ళకి బ్రహ్మాండమైన వ్యాపారం అండి కనుక వాళ్ళు చేస్తారండి అని చెప్పుకొని తిరుగుతున్నారు చాలామంది. వాళ్ళకే పరలోకం ఇస్తాడా? నీకు ఇయ్యడా దేవుడు? నువ్వు చేయవా? నీకు బాధ్యత లేదా? మరి ముఖేష్ అంబానీకి ఉంది, ఆయన చేశాడా? అందరూ చేయరు. అసలు ఏమీ లేనివాడే చేస్తాడండి దేవుడి కోసం, ఏమీ లేనివాడే చేస్తాడు. ఈ ఆలోచన ఆ రోజు వాళ్ళది. అది దేవుని తలంపు అలా ఉండదు, దేవుని ఆలోచన వేరు ఉంటుంది. మనం ఇంకో ఆలోచన చెప్పమంటారు, దేవుని తలంపులు వేరు మన తలంపులు వేరు చెప్పడానికి. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చి, ఏమంటే ముగించుకుందాను. యేసుక్రీస్తు శిష్యుడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మా నాన్న చచ్చిపోయాడు, నాకు సెలవి, నేను వెళ్ళి పాతి పెట్టుకొని మళ్ళీ వస్తానన్నాడు. ఎంత మంచివాడు అండి, పాతి పెట్టి మళ్ళీ వస్తానన్నాడు. ఇంకా 10 రోజులు తీసుకుని దినవారం భోజనం చేసి కర్మలు చేసి వస్తానలే, అర్థమైందా అన్నాడు. ప్రపంచంలో ఏ ఉద్యోగస్తుడికైనా తండ్రి చచ్చిపోతే ఖచ్చితంగా సెలవిస్తారు. ఇస్తారా? ఇయ్యరా? ఇవ్వకపోయినా మనం ఉండం. కానీ ఈ ఉద్యోగం ఎలాంటిదంటే, దేవుని ఉద్యోగం ఎలాంటిదంటే, నీకు నాన్న చచ్చిపోయినా అమ్మ చచ్చిపోయినా ముందు నా పని చేసినాకనే ఆ పని చెయ్యి అంటది. యేసుక్రీస్తు ఏమన్నా తెలుసు? అప్పుడు మనకు తెలుసు కదా, మృతులు పాతి పెట్టుకొందురు, నీవు వచ్చి నన్ను వెంబడించన్నాడు. తెలుసు కదా రెఫరెన్స్. మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు మాత్రం నన్నే వెంబడించన్నాడు. ఎట్లుంటుందండి ఈ మాట? మన ఆలోచనలు మనకి ఎలా ఉంటాయి? ఎంత ఏమైనా, ఇది మనుషుల ఆలోచనలు, ఏది ఏమైనా తండ్రి చావుకు కూడా
నోచుకోలేకపోయాడండి, దరిద్రుడండి అనుకుంటాం మనం. కానీ ఆయన ఏ పనిలో ఉన్నాడు? అంతకంటే గొప్ప పని అయిన దేవుని పనిలో ఉన్నాడు. తండ్రి చచ్చిపోతేనే సెలవే లేదు. అర్థమవుతుంది? తండ్రి చనిపోతేనే యేసుక్రీస్తు వారు సెలవు ఇవ్వలేదు దేవుని కార్యక్రమానికి, దేవుని సన్నిధికి, దేవుని పనులలో రావడానికి. తండ్రి కాదు, మనకి ఫంక్షన్ ఉందంటే చాలండి, ఆదివారం పడిందా అట్నుండి అటే. ఎందుకు రాలేదని నేను అడిగాను అనుకోండి, మీకు తెలియదన్నా, ఇప్పుడు నేనే ఎంక్వైరీ చేసుకోవాలి ఎందుకు రాలేదని. ఫంక్షన్, ఆహా, ఎవడిచ్చాడు సెలవు మీకు? ఈరోజు మాకు కూడా ఉంది పెళ్ళి, గొప్పగా చెప్పట్లేదు, మాకు కూడా ఉంది పెళ్ళి. మా అత్తగారి తరపున మా ఆవిడ తనలాడుతుంది, ఎప్పుడు అయిపోద్దా పోదామని. అయిపోయినాకనే పోదామన్న నేను. ఇంకా ప్రసంగం తగ్గించండి అండి, ఇంకా పెంచుతున్నాను నేను. అది నేను చర్చ మెంటలోని ఉంది, అయిపోయినాక పోతా, ఏముంది? ప్రతి ఆదివారం 12 గంటల వరకే కదా. అదనమాట. అంటే మనం ఏదైతే మనకి అనుకూలం అనుకుంటాం దాన్ని దేవుని ఆలోచనల ప్రకారం మనం వెళ్ళాలండి. ఒక్కటే అండి బాధ, మనం దేవుణ్ణి ప్రేమించాలి గొప్పగా, తర్వాతే ఏదైనా. ఎందుకంటే దేవుని తలంపుల్లో మనం ఉండాలి, మన తలంపులు కాదు ప్లీజ్. కనుక ఈ ఫంక్షన్లు పెళ్ళి అడ్డం పెట్టుకొని రాలేదంటే నేనైతే సెలవు ఇవ్వలేదు. ఒకవేళ మీరు కనుక సెలవు పుచ్చుకోకుండా దేవుని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెళ్ళారనుకోండి, మీకు ఘనత మెప్పు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఈ భూమి మీద కూడా కలుగుతుంది. మీరు అలా బ్రతకండి. మీరు మరణించే లోపు ఈ సంఘమే మాట్లాడుతుంది, ఎంత మంచివారండి, దేవుని తర్వాతే దేనికైనా తర్వాత విలువనిచ్చారు, దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు, తండ్రి చచ్చిపోయినా కూడా వెళ్ళలేదండి. ఇదండి భక్తుడు అంటేని. ఒకరోజు సంఘం ఎప్పగొడుతుంది భూమి మీద, నువ్వు మరణించిన తర్వాత కూడా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు, ఘనత వస్తుంది నీకు. యోబు గారిని దేవుడు పరీక్షించాడండి. ఇప్పుడు యోబు చనిపోయి పరదేశంలో ఉన్నాడు, ఆయన గొప్పతనాన్ని మనం మాట్లాడట్లేదు, ఆయన ఎంత గొప్పవాడని మాట్లాడుతున్నాం. యోబు అండి ఎంత గొప్పవాడు, ఇప్పుడు పరదేశంలో ఉండి సంతోషిస్తాడండి. ఈ ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు యోబు గురించి మాట్లాడుతున్నాడు. అంతెందుకండి, క్రొత్త నిబంధనలో గ్రంథకర్తలు యోబు గురించి మాట్లాడాడు. యాకోబు గారు యోబు సహనంను గురించి మీరు విన్నారు కదా అని యాకోబు గారు క్రొత్త నిబంధనలో మాట్లాడారు. ఎక్కడో పాత నిబంధనకి ముందు బ్రతికిన యోబు గురించి ఇర్మియా గ్రంథకర్త మాట్లాడారు. ఇర్మియా గారు మాట్లాడారు, ఏ దేశమైతే ఘాతకమై నాకు విరోధం అవుతుందో ఆ దేశానికి నేను విరోధిని. ఒకవేళ ఆ దేశంలో నోవాహు కానీ, దానియేలు కానీ, యోబు కానీ ఉంటే వారిని నేను పక్కకు తీసి మరి ఆ దేశాన్ని నాశనం చేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు యోబు గురించి ఎవరు మాట్లాడారు? ఇర్మియా గారు మాట్లాడారు. మరి మీ గురించి, మా గురించి, మన గురించి నువ్వు దేవుడి కోసం ఇలాంటి సాహసాలు చేస్తే మాట్లాడ్డా దేవుడు? దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే మాట్లాడ్డా దేవుడు? ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. మీకు ఘనత మెప్పు కలుగుతుంది. ఆ ఘనత మెప్పు కలగాలంటే భూమి మీద నీ తలంపులు పక్కన పెట్టి, మనుషుల తలంపులను మనం పక్కన పెట్టి, మనుషుల తలంపులు చాలా ఉంటాయండి. అమ్మాయి పెద్ద మనిషి అయింది కదా, ఫంక్షన్ చేయవా, ఇది మనిషి తలంపు. లేకపోతే ఇంకేదో ఏదో చెప్తారండి, మనుషుల తలంపులు అన్నీ చెప్తారు. దేవుని తలంపులు మాత్రం ఎవరు చెప్పరండి. దేవుని తలంపులు, దేవుని తర్వాత ఏదైనా నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుంటే తిరిగి దాన్ని రక్షించుకుంటావు. యేసు చెప్పాడు. ఇదేంటంటే దేవుడి కోసం చచ్చిపోవాలా? అవును, చనిపోతేనే నీవు తిరిగి నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవి మన తలంపులు, ఏవి దేవుని తలంపులు ఆలోచించండి. మొత్తం భిన్నంగానే ఉన్నాయి కదండి. చనిపోతే కూడా సమాధి చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడట యేసు. దేవుని పనిలో ఉంటే, ఇంట్లో కూర్చుంటే వెళ్ళు, ఏ పని లేకపోతే వెళ్ళొద్దని లేదు యేసుక్రీస్తు వారు. మరి కొంతమంది అంటారండి, దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళలేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? దేవుని పని లేకుండా నీ వ్యాపారంలో ఉంటే, ఉద్యోగంలో సెలవు ఇవ్వకపోతే నేను వెళ్ళలేదండి యేసు చెప్పిన మాట అని చెప్పుకోకండి. కొంతమంది ఇలానే చెప్పుకుంటారండి, యేసు చెప్పాడు కదండి తండ్రి నేను ఎందుకు వెళ్ళలేదంటే అని చెప్పకండి. దేవుని పనిలో ఉన్నోడికి ఇది సాధ్యం. కనుక దేవుని పని కంటే గొప్పదేమీ లేదు, దేవుని సన్నిధి కంటే గొప్పదేమీ లేదు. మనము దేవుని ఆలోచనలో మనం ఉండాలి. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నువ్వు అలా బ్రతికితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఇది దేవుని తలంపు. దేవుని ప్రేమించేవారు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయని నువ్వు నమ్మాలి. ఆయన ప్రేమిస్తే, ఆయన సంకల్పం ప్రకారం మనం పిలువబడిన వారమైతే ఆయన సంకల్పం మన బ్రతుకులో నెరవేరాలి. అదే ఆయన సంకల్పమే దేవుని తలంపులు. మరి ఆయన సంకల్పాన్ని మనం గౌరవిస్తున్నామా? మన సంకల్పాలను మనం నెరవేర్చుకుంటున్నామా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.
దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. ఆయన తలంపుల్లో చేరువకండి. ప్రార్థన చేసుకోండి.